చక్ర జంప్ వెహికల్ మరి ఇలాంటి బాగాలేస్తారంటే రమేష్ పెట్టి మంచి పనితో పోయింది. ఇది ఈ పరిస్థితి ఇది చాలా డేంజరస్. ఇలా అయితే పల్టీ కొట్టుంటే ఏం పరిస్థితి చెప్పండి. అన్నీ బహుశా ఆయనకి ఎక్కడో బండిలో ఏదో టైల్స్ ఉంటుంది కదా, టైల్ వేయనట్టు సార్ ఒకటి రాలేదు కదా. దీనికి తీసుకెళ్ళి నమస్కారం సార్. తిరుమల తీసుకెళ్తున్నా సార్ ఫస్ట్. ఇంకెందులండి ఇది దాంట్లో అన్నీ ఉంటాయి కదా. అయితే కన్ఫర్మ్డ్ టిబియా ఫ్రాక్చర్ ఉండింది. దీనికి సర్జికల్ ఇంటర్వెన్షన్ మోస్ట్లీ, బట్ హిమోడైనమికల్లీ పేషెంట్ స్టేబుల్ అయ్యాక సర్జికల్ ప్లాన్ ఏంటి అన్నది అది సిటీ పెల్విస్ చేయించాను సార్. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ కదా, నేను స్టెరిలైజ్ చేశాము. పేషెంట్ కొంచెం ఐ ఫ్లూయిడ్స్ అవన్నీ ఇచ్చి రెస్పెక్ట్ చేసి స్టేబుల్ అయిన తర్వాత నేను చెప్పా సిటీ పెల్విస్. అది కూడా సిటీ బ్రెయిన్ యాజ్ ఆఫ్ నో కాన్షియస్ అండ్ ఓరియంటెడ్ ఉన్నారు. జీసీఎస్ కూడా E4 E5 M. ఈ చెట్టు దగ్గరికి వచ్చి తాగింది సార్ బండి. పడ్డం వల్ల అక్కడ ఇంపాక్ట్ అయింది సార్. అది దానివల్ల అది మొత్తం డ్యామేజ్. అందుకని ముందరికి లేదంటే వదిలింటే ఆ చెట్టు పుట్టుకుంటే పరిస్థితి ఏం చెప్తాం. ఇది తప్పితే కొద్దిగా అటు వెళ్ళే సరే మొత్తం అసలు ఎంత క్యాజువాలిటీ విపరీతంగా ఉండేది. ఎంత హైట్ ఉంది, 20 ఫీట్ ఈజీగా ఉంటుంది. విజయనగరం రూరల్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ అశోక్, డ్రైవర్ రాజు, అలాగే హెడ్ కానిస్టేబుల్ నాగేంద్ర ప్రసాద్, అలాగే రమణ అనే కానిస్టేబుల్, వీళ్ళు కూడా కొండకరకం అనే విలేజ్ వెళ్ళి ఒక పోలీస్ ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు తిరుగు ప్రయాణంలో ఉన్నారు. ఆ టైంలో కొండకరకం అనేది కొండ మీద ఉన్నటువంటి గ్రామం. అది ఆ ఏరియాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, బాగా డౌన్ ఉన్నటువంటి ప్రాంతం. తిరుగు ప్రయాణంలో వస్తున్నప్పుడు మెకానికల్ ఫెయిల్యూర్ వల్ల బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఇమ్మీడియట్లీ డ్రైవరు అశోక్ ఎస్ఐకి చెప్పడంతో చాలా చాకచక్యంగా అప్పటికి చాలా దూరం తీసుకొచ్చారు. బట్ డౌన్ ఉండడం వల్ల చాలా వరకు అది స్పీడ్ కంట్రోల్, ఇంకా బ్రేక్ కంట్రోల్ కాకుండా చాలా చాకచక్యంగా అలా అలా తిప్పుకుంటూ తీసుకొచ్చి ఒక సేఫ్ ప్లేస్కి తీసుకొచ్చిన తర్వాత అతను సైడ్ తిప్పడం జరిగింది. సీరియస్ అనుకున్నాం కానీ ఇప్పుడు డాక్టర్స్ డిక్లేర్ చేశారు. రమణ ఇన్ని రోజులు మాతో కలిసి చేసినటువంటి రమణ మా పోలీసు